తక్కువ టైంలో చాలా ఈజీగా క్విక్గా చేసుకోవాలంటే ఈ ఉప్మాని ట్రై చేయండి. ఇది కర్ణాటక స్పెషల్ అటుకులు ఉప్మా. చేసుకోవడం కూడా చాలా ఈజీ, చాలా క్విక్గా అయిపోతుంది. సో ముందుగా అటుకులు తీసుకోండి. ఇవి 2 రకాలుగా దొరుకుతాయి. పల్చటి అటుకులు అండ్ మందంగా ఉండే అటుకులు దొరుకుతాయి. మందంగా అటుకులు తీసుకుంటే ఉప్మాకు చాలా బాగుంటాయి. వీటిని నీళ్ళు మునిగేట వరకు పోసి 2 సార్లు బాగా వాటర్ వేసి క్లీన్ చేసుకోండి. ఈ విధంగా క్లీన్ చేసుకోవడంలోనే ఇవి మెత్తబడిపోతాయి. వీటన్నిటిని ఒక స్ట్రైనర్ పెట్టుకొని వాటర్ అన్ని ఫిల్టర్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి ఒక 10 మినిట్స్. తర్వాత మీ టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చిని, ఒక చిన్న ఆనియన్, టమాటా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేడి చేసుకోండి. వేడి చేసిన దాంట్లోకి ఆవాలు, జీలకర్ర చిటపటమనే వరకు వేయించుకోండి. చిటపటమనే తర్వాత ఒక చిన్న ఎండుమిర్చి అండ్ కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఇవి కూడా వేసుకొని వేయించుకోండి. ఇవి వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని, ఆనియన్ కూడా వేయండి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత టమాటాను కూడా వేసి మెత్తబడే వరకు వేయించుకోండి. ఆవాలు, జీలకర్రతో పాటు పల్లీలు కూడా వేసుకుంటారు, మీకు నచ్చితే వేసుకోండి. సో నేను వేయడం మర్చిపోయాను. ఇవి వేగిపోయిన తర్వాత పసుపు, మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి బాగా వేయించుకోండి. పసుపు, ఉప్పు వేసిన తర్వాత త్వరగానే మగ్గిపోతాయి. చూడండి, టమాటా ఈ విధంగా మెత్తబడితే మగ్గిపోయినట్టు, ఈ మాత్రం ఉడికిపోతే సరిపోతుంది. తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఈ అటుకులను కూడా వేసేసుకొని కింద నుంచి అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. చూడండి, ఇలా పొడి పొడిలాడుతూ చాలా బాగుంటాయి. ఇవి చాలా క్విక్గా చేసుకోవచ్చు. సో మార్నింగ్ టైం లేదు అనుకున్నప్పుడు కూడా చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆఖరిలో హాఫ్ నిమ్మచెక్క అనేది రసాన్ని ఇందులో వేసుకోండి. చాలా బాగుంటుంది, అసలు స్కిప్ చేయొద్దు. అంతే, చాలా క్విక్గా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. దీనికి కాంబినేషన్లో ఒక చట్నీ కూడా నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఇది మేము గుజరాత్లో ఉన్నప్పుడు చూపించారు. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. రెగ్యులర్గా అయితే చిట్లం పొడి తింటూ ఉంటాము. టైం ఉన్నప్పుడు అయితే ఇలాంటి చట్నీని ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మీరు కూడా చూసేయండి. సో 2 పచ్చిమిర్చి, చిన్న ఆనియన్, చిన్న టమాటా ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని మీ టేస్ట్కి సరిపడా కొద్దిగా ఉప్పును కూడా వేసుకోండి. ఉంటే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇవి మాత్రమే వేసుకుంటారు. ఇవన్నీ వేసుకొని ఒక మంచి పేస్ట్ లాగా రెడీ చేసుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. అంతే, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఈ చట్నీని నేను మెంతి పరోటా చేసినప్పుడు యూజ్ చేస్తాను. చాలా బాగుంటుంది దాంట్లోకి కూడా. ఇది వేడివేడిగా తింటే కూడా చాలా బాగుంటుంది. సో ఇది నేను తిన్న తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ మజ్జిగ కూడా చేసుకొని తాగుతాను. నేను తినేది అంత ఎర్లీగా ఏం కాదు కాబట్టి 10-11 అవుతుంది కాబట్టి ఆ టైంలో తాగుతాను. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.